క్యాన్సర్ అని ఒక పేషెంట్కి తెలియగానే డెత్ డేట్ కన్ఫర్మ్ చేసేసుకుంటున్నారు. ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా ఇటు పేషెంట్ అయినా. వాట్ అబౌట్ యూ సార్? డెత్ ఈస్ కన్ఫర్మ్. తనకి ఏమైంది సార్? అల్సరేటెడ్ బ్రెస్ట్తో వచ్చిన. Unfortunately, she had a stage 4 cancer. స్టేజ్ 4 క్యాన్సర్. She lived for another 4 to 5 years and then she died. సినిమాలో చూసాను సార్. అంటే ఇప్పుడు క్యాన్సర్ ఎస్పెషల్లీ వచ్చినప్పుడు హాస్పిటల్ బెడ్కి అంకితం కాకుండా గో అండ్ సీ ద లైఫ్, యూ కెన్ గో అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్ అని కొంతమంది చెప్తూ ఉంటారు. అది నిజమేనా? వచ్చిన క్యాన్సర్స్ లో ఎంత శాతం మంది చనిపోతారు? సో మన దేశంలో 3 క్యాన్సర్ వస్తే 2 చనిపోతారు. చాలా ప్యాథటిక్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. క్యాన్సర్ ఇప్పుడు కరోనా కంటే మహమ్మారిలా మారిపోయింది అండ్ ఎయిడ్స్ కంటే ఎక్కువ డేంజరస్గా ఫీల్ అవుతున్నారు, డ్రెడ్ఫుల్ డిసీజ్గా ఫీల్ అవుతున్నారు క్యాన్సర్ని. నిజంగానే అంత డేంజరస్సా? క్యాన్సర్ అని తెలియగానే డెత్ డేట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. విల్ పవర్ ఎలా ఉండాలి? ఒకప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా చూసేవాళ్ళం, ఇప్పుడు ఇండియాలో చాలా ర్యాపిడ్గా క్యాన్సర్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతుంది. దానికి రీజన్స్ ఏంటి? క్యాన్సర్ గురించి చాలా ఇన్ డీటెయిల్గా మాట్లాడడానికి అండ్ మనకు చెప్పడానికి వచ్చారు డాక్టర్ సాయినాథ్ బెహతనబొట్ల గారు, మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ ఫ్రమ్ స్టార్ హాస్పిటల్స్. నమస్కారం సార్. నమస్కారం అండి. ఫస్ట్ క్వశ్చనే, క్యాన్సర్ అని ఒక పేషెంట్కి తెలియగానే డెత్ డేట్ కన్ఫర్మ్ చేసేసుకుంటున్నారు. అటు ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా ఇటు పేషెంట్ అయినా. వాట్ అబౌట్ యూ సార్, యూ బీయింగ్ అ డాక్టర్? అంటే ఒకటండి, పుట్టిన వాడికి ప్రతి వాళ్ళు డెత్ ఈస్ కన్ఫర్మ్. సో అయితే ఏంటంటే మనకు అది ఎప్పుడు మనని బాదర్ చేయదు. ఎందుకు ఎప్పుడు వస్తుంది అని బాదర్ చేయదు. ఏ జబ్బు వచ్చినా గానీ ఇది ఉంది, ఇది నా ప్రాణం, ఇప్పటికైతే నాకు ప్రాబ్లం లేదా అని అనుకుంటాం. బట్ ఆ పర్సన్ నెక్స్ట్ డేనే హార్ట్ అటాక్ తో చనిపోవచ్చు. సో అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్, మిగిలిన జబ్బులన్నీ ప్రాణాన్ని తీసుకుపోయేవన్నీ అన్ఎక్స్పెక్టెడ్ గా తీసుకెళ్లిపోతాయి. యాక్సిడెంట్ కావచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు, స్ట్రోక్ కావచ్చు. సో మనకి ఎక్కువ టైం ఇవ్వవు. ఎంతసేపు ఉంటాను, ఇది గట్టెక్కుతానా లేదా అన్న ఆలోచనలకే టైం ఇవ్వదు. కానీ క్యాన్సర్ అన్నది ఏంటంటే అది మెల్లగా పెరుగుతూ కొంతమంది నయం చేస్తుంది, కొంతమంది ఆ జబ్బుకి బారిన పడి చనిపోతారు. సో ఆ నాలెడ్జ్ దట్ ఒకవేళ నా క్యాన్సర్ నయం కాకపోతే నేను చనిపోతాను అన్న నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ ఫియర్ని, కాంప్లెక్స్ని క్రియేట్ చేస్తాం. బట్ అన్సర్టనిటీ అన్నది అందరి జీవితాల్లో అంతే ఉంది. ఎవ్రీవన్ ఈజ్ ఫేసింగ్ విత్ దట్ అన్సర్టనిటీ. కాకపోతే ఏంటంటే ఇది ఆ టైం ఇస్తుంది. ఆ అన్సర్టినిటీని అబ్జార్బ్ చేసుకుని దాని గురించి ఆలోచించి అంత టైం ఇస్తుంది కాబట్టి ఫియర్. హార్ట్ అటాక్ అంత టైం ఇవ్వదు కదా. ఏదో స్టెంట్ వేస్తే ఆ మూమెంట్ అదొక్కటే, ఆ ఘడియలు అంతే. ఇది మాత్రం లాంగ్ రన్ ప్రాసెస్ కాబట్టి ఆ భయం అన్నది మన మైండ్ ఆటోమేటిక్ గా ఆలోచనలు చేయడం తోటి మనకి అన్సర్టనిటీని ఫేస్ చేస్తున్నాము అన్న ఒక అవగాహన వస్తుంది. మిగిలిన జబ్బులకి ఏంటంటే మనం అన్సర్టనిటీస్ ఫేస్ చేస్తున్నాం అన్న అవగాహన రాకముందే ఐదర్ హీ సేవ్డ్ ఆర్ ఆయన చనిపోతారు. ఐ మీన్ ఆ జబ్బుకి బారిన పడిపోతారు. సో అది దాని మూలంగానే ఫియర్. బట్ స్టాటిస్టిక్స్ చూసుకున్నా, నంబర్స్ చూసుకున్నా, ఏవి చూసుకున్నా కొన్ని జబ్బులు ఎంత బ్యాడ్గా మనిషిని హింసించి ప్రాణాన్ని తీసేస్తుందో క్యాన్సర్ కూడా అలానే ఉంటుంది. అలానే క్యాన్సర్, మిగిలిన జబ్బుల్లో క్యాన్సర్ తోటి క్యూర్ అయ్యే ఎంతమంది ఉంటారో ఈ జబ్బుతో కూడా అంతమంది క్యూర్. ఏదో సినిమా డైలాగ్ ఉంది సార్, భయం ఉన్నోడు అల్సర్ వచ్చినా చచ్చిపోతాడు, కాన్ఫిడెన్స్ ఉన్నోడు క్యాన్సర్ ఉన్నా బతుకుతాడు అని. నిజంగానే కాన్ఫిడెన్స్, విల్ పవర్, మైండ్ స్ట్రెంగ్త్ అనేది అంత ఇంపార్టెంట్ ఆ క్యాన్సర్ లో? అంటే నేను ఇది మీకు 2 రకాలుగా చెప్తాను. ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎమోషనల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. ఎమోషనల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ మనం ఎప్పుడైనా పాజిటివ్ థింకింగ్ కానీ కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఏంటంటే మనం ట్రీట్మెంట్కి విల్లింగ్గా ఉంటాం. కొంచెం ట్రీట్మెంట్ తీసుకునే పద్ధతిలో కానీ ధోరణిలో కానీ జబ్బు ఏదన్నా ఇబ్బంది చేసినా, ట్రీట్మెంట్ మూలం కొంచెం ఇబ్బంది తీసుకున్నా మనం మెంటలీ ప్రిపేర్ అయి ఉంటాం. లేదు, నేను దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నేను జయించాలి, ఈ జబ్బు నాకు తగ్గాలి, నేను నయం అవ్వాలి అని ఎమోషనలీ ఇట్ విల్ హెల్ప్ పాజిటివ్. సైంటిఫిక్గా ఆల్సో ఇట్ హెల్ప్. ఎలా అని అడుగుతారు. ఎలా అంటే మన బాడీలో యాజ్ అ హ్యూమన్ బీయింగ్ అన్ని జంతువుల్లాగా దీనిలాగా మనకి ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్స్ అని ఉంటాయి, విచ్ ఆర్ నథింగ్ బట్ స్టీరాయిడ్స్. సో ఈ ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్స్ బాగా ఎక్కువైనప్పుడు, విపరీతమైన స్ట్రెస్లో ఎక్కువైనప్పుడు ఇవన్నిటికీ ఉన్న ఒక సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే మన ఇమ్యూనిటీని కూడా డౌన్ చేస్తాయి. సో దే హ్యావ్ దట్ ఇంపాక్ట్ ఆన్ ఇమ్యూన్ సిస్టమ్. సో ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ ఇమ్యూన్ సిస్టమ్, నౌ వీ నో
that having a good immune system itself also helps in fighting సో cancer. ఇక్కడ కరోనా తర్వాత ఇమ్యూనిటీ అనే వర్డ్ ఎక్కువగా వినిపించింది, వెరీ Exactly. ఇంపార్టెంట్ అనిపించింది. కరెక్ట్. సో Okay. ఇప్పుడు దాన్నే మనం లేటెస్ట్ గా కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్ లో మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ నే మనం క్యాన్సర్ ని జయించడానికి ఎలా వాడాలన్న దానికే మనకి ఇప్పుడు ఇన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కొత్తగా వచ్చిన సెల్యులార్ థెరపీస్, కార్టీ సెల్ థెరపీ కానివ్వండి, ఇమ్యూనోథెరపీ కానీ, దే ఆర్ జస్ట్ ఎక్స్ప్లాయిటింగ్ దట్ మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని మనం ఎలా వాడుకుని క్యాన్సర్ని జయిద్దాం అన్నట్టు, Okay. హౌ టు క్యూర్ క్యాన్సర్ అనేది. సో ఆ ప్రక్రియలోనే న్యాచురల్గా కూడా చూస్తే మనం స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు, ఈ స్టీరాయిడ్ హార్మోన్స్ ఇవన్నీ బాడీలో ఎక్కువ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అవుతుంది. సో అందుకనే అది చెప్పినా అది ఎమోషనల్గా అనుకున్న దిర్ ఈజ్ ఆల్సో సైంటిఫిక్ బేసిస్. సో ఎక్కువ మనం నెగిటివ్ స్పైరల్లో వెళ్ళి ఎక్కువ స్ట్రెస్ అయినప్పుడు ఆల్రెడీ మన బాడీ డిఫెన్సెస్ ఇంకా డౌన్ అయ్యి క్యాన్సర్ అవుట్కమ్ మీద ఎక్కువ ప్రభావితం ఉంటుంది అనమాట. సో నిజంగానే క్యాన్సర్ వస్తే నయం అవుతుందా? పూర్తిగా నయం అయిపోయే జబ్బా క్యాన్సర్? క్యాన్సర్ నయం అవుతుందా లేదా సో మెనీ ఫ్యాక్టర్స్, అంత సింపుల్ ఎస్ ఆర్ నో ఉండదు. ఓకే. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, అసలు ఏ స్టేజ్లో డిటెక్ట్ అయింది, అసలు ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, తర్వాత ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నారు, నాలుగోది ఇచ్చిన ట్రీట్మెంట్ అనుకున్నంత పనిచేసిందా తక్కువ పనిచేసిందా, ఓకే. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. తర్వాత సెకండరీ ప్రివెన్షన్ అంటే క్యాన్సర్ వచ్చి నయం అయ్యాక కూడా రికరెన్స్ ని తగ్గించుకోవడానికి ఏవైతే లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలో అవి చేశారా? మీ జర్నీలో ఎంతమందిని పూర్తిగా నయం అయిపోయి హ్యాపీ లైఫ్ లీడ్ చేసుకుని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకున్న వాళ్ళని చూసారు, అండ్ చాలా ఎంతమంది మంది. రికరెన్స్ వచ్చిన వాళ్ళని చూసారు, ఎంతమంది చనిపోయారు? చాలా మంది. మనం ఒకటి సింపుల్ గా ఒక స్కేల్ చూసుకుందాం. మనకి ఇండియాలో ఉన్న డేటానే మాట్లాడుకుందాం, వెస్ట్ లో ఉన్న డేటా మాట్లాడుకుందాం. సింపుల్ లాజిక్. సో ఎన్ని క్యాన్సర్స్ వస్తున్నాయి, వచ్చిన క్యాన్సర్స్ లో ఎంత శాతం మంది చనిపోతున్నారు? సో మన దేశంలో 3 క్యాన్సర్ వస్తే 2 చనిపోతున్నారు. చాలా ప్యాథటిక్. ఎస్. వెస్ట్ లో ఇట్స్ ఎగ్జాక్ట్లీ రివర్స్, 3 వస్తుంటే 2 బతుకుతున్నారు, 1 చనిపోతున్నారు. రీజన్ ఏంటి? ద రీజన్ ఈజ్ లేట్ డిటెక్షన్, అవేర్నెస్, భయం, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మిస్ఇన్ఫర్మేషన్. మనం వీఆర్ లివింగ్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్. సోషల్ మీడియా అంతా రాంగ్ ఇన్ఫర్మేషన్. అంతేనా? మనకి మెడిసిన్ లో క్లియర్ గా చెప్తారు, ఏదన్నా ఒక డబ్బు వచ్చినప్పుడు ఫస్ట్ డినయల్ ఫేజ్ లో నాకెందుకు వచ్చింది, నాకెందుకు రాదు, నేను హెల్తీగా ఉంటా, నేను అన్ని చేస్తాను, మా తాత 90 ఏళ్ళ వరకు బతికాడు, మా నాన్న ఇన్ని రోజులు, యాక్సెప్టెన్స్ ఉండదు, నాకు డినయల్ లో క్యాన్సర్ ఉంటారు. వచ్చింది ఫస్ట్ డినయల్ లో ఉంటారు. ఆ డినయల్ లో ఉండి ఆల్టర్నేటివ్ వెతుకుంటారు. సో నా డయాగ్నోసిస్ కరెక్టా, నా డాక్టర్ కరెక్టా, నా రిపోర్ట్ కరెక్టా, అలా అని చెప్పేసి ఎక్కడ ఆశ చూపిస్తారు. దెన్ సో అలా లాట్ ఆఫ్ థింగ్స్, వెన్ సో మచ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ ఈజ్ అరౌండ్, మనం చాలా తొందరగా తప్పుదారిని పడడానికి అవకాశం ఉంటుంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే చాలా సోషల్ స్టిగ్మా. మీరు ఫస్ట్ లోనే మీరు అడిగారు, క్యాన్సర్ వస్తే చనిపోతామా భయం, క్యాన్సర్ వస్తే కాన్ఫిడెన్స్ ఉంటే క్యాన్సర్ అయినా చేయిస్తాం. సో ఒక కైండ్ ఆఫ్ సోషల్ స్టిగ్మా మనకు ఆల్రెడీ క్రియేట్ అయింది. సోషల్ స్టిగ్మా క్రియేట్ అవ్వడంతో అది బయటికి చెప్పుకుంటే ఏమవుతుందా అని చెప్పేసి you'll not believe, నా ఇనీషియల్ డేస్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ ప్రాక్టీస్లో వర్కింగ్ లేడీ ఆఫ్ అరౌండ్ 35-36 years of age who is in a very top position in a software company ఢిల్లీలో. అంటే ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్, వెల్ ఇంటెలిజెంట్, అండ్ దిస్ థింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ స్టిగ్మా కేమ్ విత్ అన్ అల్సరేటెడ్ బ్రెస్ట్. అంటే మొత్తం మనం నార్మల్గా బ్రెస్ట్ లో 2 centimeter గడ్డ ఉంటేనే తెలుస్తుంది, అలాంటిది షీ కేమ్ విత్ అల్సరేటెడ్ బ్రెస్ట్. అంతవరకు ఎందుకున్నాం అంటే జస్ట్ సోషల్ స్టిగ్మా. అంటే ఏంటి అంటే తెలిస్తే నన్ను జాలిగా చూస్తారా, నేను చనిపోతాను అని చెప్పేసి నాకు ఒక ఎక్స్పైరీ డేట్ ఇస్తారా, ఆర్ డినయల్ నాకు ఇది ఉండదులే, ఆర్ తగ్గిపోతుందిలే, అలా అని చెప్పేసి డిలేగా. సో మెయిన్ కాజ్ డిలే ఇన్ ప్రెజెంటేషన్ మన దగ్గర. సో ఇప్పుడు మనం డేటా చూసుకుంటే కనుక మనకి బ్రెస్ట్ క్యాన్సర్ ఆల్మోస్ట్ విమెన్లో 2/3 ప్రెసెంట్ ఇన్ స్టేజ్ 3. అదే వెస్ట్లో స్టేజ్ 3లో ప్రెసెంట్ అయ్యే వాళ్ళు ఒక 30% ఉంటారు. మెజారిటీ ఆఫ్ దెమ్ ఆల్సో స్క్రీన్ డిటెక్టెడ్ ఉంటారు. స్క్రీనింగ్ ఉంది మన దగ్గర. స్క్రీనింగ్ రేట్స్ హార్డ్లీ 1-2% ఉంది. సో ఈ అవగాహన గురించే మనం ఈ క్యాన్సర్ డే అని పెట్టడం, ఆ స్టిగ్మాని తొలగించడం. సో స్క్రీనింగ్కి వెళ్తే మీరు స్టేజ్ 1లో స్టేజ్ 2లో డిటెక్ట్ అవుతారు. చాలా మంది స్టేజ్ 1 పేషెంట్స్ ఈ మధ్య కాలంలో స్క్రీనింగ్ వెళ్ళి స్టేజ్ డిటెక్టెడ్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ లో జస్ట్ సర్జరీ తర్వాత ఏమి ట్రీట్మెంట్ ఇవ్వని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అన్ఫార్చునేట్లీ షీ హ్యాడ్ అ స్టేజ్ 4 క్యాన్సర్.
Stage 4 cancer. సో Is she doing fine now or no, she lived for another 4 to 5 years and then she died. just societal stigma and నాకు Yes. ఉండదులే అన్న ఒక Yes. నెగ్లిజెన్స్ వల్ల చనిపోయింది. Yes, అదర్వైజ్ షీ కుడ్ హ్యావ్. she would have been a survivor. తను ఎప్పుడు డిటెక్ట్ చేసిందంటే ఇలా ఉంది అని చెప్పి. అది ఇంకా పుండయి నొప్పి వస్తుంటే అప్పుడు వచ్చారు. సో ఇలా చాలా మంది ఉన్నారు. ఇలా చాలా మంది ఉన్నారు. ఓకే. సింపుల్, మనం అంటే ఇప్పుడు లోపల కొంతమంది అడుగుతారు, సార్ లంగ్ క్యాన్సర్ ఎందుకు ఎప్పుడు స్టేజ్ 4 లోనే వస్తుంది అంటారు. దానికి నేను కామన్గా ఇచ్చేసాను. అంటే దానికి ఉన్న రీజన్ ఏంటంటే లంగ్ అనేది పెద్ద ఆర్గన్. సో అందులో ఒక 2 సెంటీమీటర్ ట్యూమర్ జనరల్గా ఏమి సిమ్టమ్స్ కాజ్ చేయదు. కాబట్టి అది పెద్దగా వేరే చోటికి పాకితే కానీ మనకు చాలాసార్లు సిమ్టమ్స్ తెలియదు. లంగ్ క్యాన్సర్ ఉన్న అన్ఫార్చునేట్ థింగ్ అది. అదే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కూడా అలాంటిదే. అవన్నీ పెరిగి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేంత వరకు మనకు తెలియదు అది స్టేజ్లో. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అట్లా కాదు, చిన్న లంప్ ఉన్నప్పుడు తెలిసిపోతుంది. అలాగే ఓరల్ క్యావిటీ క్యాన్సర్ ఈజీగా తెలిపోవాలి. చిన్న అల్సర్ ఉన్నా మనకు తెలిసిపోవాలి, తినడానికి ఇబ్బంది ఉంటుంది ఇది. అలాంటిది మొత్తం బుగ్గ వాచిపోయి ఇక్కడ అన్ని లింఫ్ నోడ్స్ అన్ని పెద్ద పెద్ద గడ్డలతోటి వచ్చారంటే అది ఇట్స్ ఆల్ ద స్టిగ్మా, డినయల్ అండ్ భయం. అందుకని ఇది మనం తగ్గించగలిగితే ఆర్ మనం స్క్రీనింగ్ బెటర్గా చేసి అర్లీ డిటెక్షన్ చేయగలిగితే డెఫినెట్గా మనది కూడా సర్వైవల్ రేట్స్ బెటర్గా ఉంటాయి. అయితే ఇప్పుడు ఆయుర్వేదిక్ వల్ల కూడా క్యాన్సర్స్ కొన్ని తగ్గించవచ్చు అని వింటున్నాము. అండ్ ఆయుర్వేదిక్ క్యాన్సర్ వర్సెస్ కీమోథెరపీ అని బయట చాలా యుద్ధాలే జరుగుతున్నాయి. ఏంటి సార్ నిజంగానే ఇది మిస్ఇన్ఫర్మేషనా? కీమోథెరపీ అంటే భయపడడానికి ఒక రీజన్, ఎందుకంటే స్ట్రైట్ అవే చాలా మంది ఆయుర్వేదిక్ డాక్టర్స్ చెప్తున్నారు, నేను కూడా చాలా విన్నాను, అవసరమే లేదు కీమోథెరపీ, ఒక మంచి ఫుడ్ ఇచ్చేస్తాము, ఒక మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్, లైఫ్ స్టైల్ని మార్చేస్తాము, ఆయుర్వేదిక్లో బ్రహ్మాండంగా పనిచేస్తుంది, క్యాన్సర్ క్యూర్ ఉంది అని చాలా మంది చెప్పారు. ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? చాలా మంది ఏంటంటే అండర్స్టాండింగ్ యొక్క లోపంతో ఒక నిజాన్ని ఫాల్స్ గా ప్రొజెక్ట్ చేసి చేయటం జరుగుతుంది. ఈ అలోపతి వర్సెస్ కీమోథెరపీ డిబేట్ ఒక రకంగా చూసుకున్నట్టయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే 90% ఆఫ్ ఆల్ కీమోథెరపీ డ్రగ్స్ ఆర్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాక్లిటాక్సిల్ అని వెరీ కామన్లీ యూస్డ్ కీమోథెరపీ డ్రగ్. అది ఎక్కడి నుంచి బయటకు వచ్చింది? అది స్పెసిఫిక్ యూ ప్లాంట్ నుంచి. అది పెద్ద, అది కొండ ప్రాంతాల్లో పెరిగేది, మన హిమాలయం ప్రాంతాల్లో పెరిగే యూ ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన డ్రగ్ అది. దాన్ని మాస్ ప్రొడక్షన్ చేయడానికి కష్టపడి ఆల్మోస్ట్ బిఎంఎస్ కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ, ఒక 20 ఏళ్ళు కష్టపడితే దాని ఒక సెమీ సింథటిక్ ఫామ్ తయారు చేయగలరు. ఎందుకంటే అన్ని చెట్లు కొట్టేలేరు అంత డ్రగ్ రావడానికి. అలా దేర్ ఆర్ మెనీ, వింకా ఆల్కలాయిడ్స్ అంటారు, పొడోఫిల్లోటాక్సిన్స్ అంటారు. అలా చాలా డ్రగ్స్ ఆర్ ఐదర్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ ఆర్ దిస్. నౌ వెన్ వీఆర్ టెలింగ్ కీమోథెరపీ దే ఆర్ ప్యూరిఫైడ్ ఫార్మ్స్. అండ్ దానికి ఒక ప్రాపర్ సైంటిఫిక్ రీసెర్చ్ జరిగింది. ఒక 100 మందికి ఇస్తే 60 మందికి పనిచేస్తుంది, ఒక 40 మందికి, ఒక 20 మందికి జబ్బు పెరగకుండా చూస్తుంది, ఒక 20 మందికి జబ్బు పెరుగుతుంది. సో ఇవన్నీ డాక్యుమెంటెడ్ ఇది ఉంది. వీళ్ళకి ఇది సైంటిఫిక్ గా తగ్గుతుంది. ఇప్పుడు ఆయుర్వేదిక్ అన్నది చాలా మంది ఏవో చెట్ల మందు తీసిస్తారు. ఆ చెట్ల మందులో ఒక్కొక్కసారి యాక్టివ్ ఇంగ్రీడియంట్ కూడా ఉండొచ్చు. సో 100లో ఒకడికి పనిచేస్తుంది. సో వాడు దాన్ని ఒక అద్భుతం కింద 100 మందికి చెప్తాడు. దట్ ఈస్ నంబర్ 1. సెకండ్ థింగ్, మీరు జాగ్రత్తగా చూసినట్టయితే కరెక్ట్గా క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ అంటే BAMS చదివిన వాళ్ళు ఎవరు ఈ మాట చెప్పరు, వాళ్ళు చెప్పరు. సో ఈ ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళందరూ కూడా అన్క్వాలిఫైడ్ క్వాక్స్. సో వాళ్ళు చెప్పేవి ఇవి. మన దగ్గర ఏంటంటే మెడిసిన్లో అన్రిజిస్టర్డ్ అన్క్వాలిఫైడ్ ప్రాక్టీస్ చాలా ఉంది. గవర్నమెంట్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చెప్పక, ఇవి చేయక మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బట్ నిజంగా క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ వాళ్ళు ఎంతమంది వచ్చి మీరు కీమోథెరపీ తీసుకోవద్దు మేము తగ్గిస్తామంటే పని చేస్తుందని ఒక్కడికి చెప్తాడు. పని చేయని వాళ్ళు ఎంతమంది వచ్చి చెప్తున్నారు? ఫస్ట్ నాకు క్యాన్సర్ వచ్చిందని చెప్పుకోరు. అలాంటిది నేను ఆయుర్వేదిక్ వాడని నాకు పని చేయలేదని ఎందుకు చెప్తారు? చెప్పరు. పని చేసిన వాడు మాత్రం మొత్తం చెప్తుంటాడు. బట్ కీమోథెరపీ అనగానే ఒక రాంగ్ నోషన్కి ఎందుకు వెళ్ళిపోతున్నారు జనాలందరూ? చాలా కీమోథెరపీ కావచ్చు, రేడియేషన్ థెరపీ కావచ్చు, ఇంకా జుట్టు పోద్ది, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఆ ట్రీట్మెంట్ చేయించుకొని చచ్చిపోవడం కంటే చేయించుకోకుండా చచ్చిపోవడం బెటర్. ఈ మాటలన్నీ మీరు వింటుంటారు, నేను రెగ్యులర్ గా వింటున్నాను. దేనికి సార్ అసలు? సో బేసికలీ ఏంటంటే ఏ మందైనా అండి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నేను మీకు అదే చెప్తున్నాను కదా, మనకి నాలెడ్జ్ ఆఫ్ ఇది ఉన్నప్పుడు అది ఒక్కొక్కసారి ఫియర్ ని కూడా ఇండ్యూస్ చేస్తుంది. అందుకనే పాజిటివ్ మైండ్ సెట్ మన యొక్క తెలివిని, మన యొక్క సర్కిల్లో మనకున్న మొత్తం చుట్టుపక్కల ఉన్న సపోర్ట్ సిస్టమ్కి ఒక పరీక్ష లాంటిది, ద హౌ వి పర్సీవ్ దట్ థింగ్ అనేది. సో కీమోథెరపీకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఓకే. బట్ ఎంత ఇస్తే ఎంత అవుతుంది,
ఎంత సివియారిటీని బట్టి డోస్ ఎలా మాడిఫై చేయాలి, ఇదంతా ఒక సైన్స్ ఉంది. ఓకే. దట్ ఈస్ నెంబర్ 1. సెకండ్ థింగ్, కీమోథెరపీ అంటే కూరగాయలు అన్నంత బ్రాడ్ టర్మ్. సో ఒక్కొక్క మందుకి ఒక్కొక్క రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొన్నిటికి జుట్టు ఊడతాయి, కొన్నిటికి జుట్టు ఊడదు. ఒక్కొక్క క్యాన్సర్కి డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ కీమోథెరపీ ఇస్తాం. బ్రెస్ట్ క్యాన్సర్కి ఇచ్చే కీమోథెరపీ వేరు, స్టమక్కి ఇచ్చేది వేరు, లంగ్కి ఇచ్చేది వేరు, కొలాన్కి ఇచ్చేది వేరు. సో అలా ఒక్కొక్క క్యాన్సర్కి ఇచ్చే మందులు వేరు ఉంటాయి. ఒక్కొక్క మందుకి మళ్ళీ సపరేట్ డిఫరెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అందరికీ సేమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండాలని లేదు. సో ఇంత హెట్రోజినిటీ ట్రీట్మెంట్ ఉండి ఇంత వేరియస్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్న దాంట్లో క్రాస్ కంపారిజన్స్ చేసుకోకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ క్యాన్సర్ ఉంది. బ్లడ్ క్యాన్సర్ అక్యూట్ లుకీమియాస్ ఉంటాయి, కొన్ని క్రానిక్ లుకీమియాస్ ఉంటాయి. సో సిఎల్ఎల్ అనే లుకీమియా వచ్చింది, వాడికి చెప్పుకోవడానికి నీకు అతనికి బ్లడ్ క్యాన్సరే ఉంది, బట్ దానికి ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు, ఎందుకంటే అది మంచి ప్రాణాన్ని తీసుకెళ్ళదు. అదే అక్యూట్ లుకీమియా వచ్చి బాగా క్రిటికల్గా ఉన్న వాడికి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే వాడు 15 రోజులు 20 రోజుల్లోనే చనిపోయే అవకాశం ఉంటుంది. సో పదం ఒకటే లుకీమియా బ్లడ్ క్యాన్సర్, బట్ 2 రకాలు అవడంతో ఎంత వ్యత్యాసం ఉంది ట్రీట్మెంట్లో. సో దిర్ ఈస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్. ఒక్కొక్క డ్రగ్కి ఒక్కొక్క ఇది ఉంటుంది. ఒక పేషెంట్ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ జనరలైజ్ చేయడంతో ఏర్పడిన భయం ఇది. ఓకే సార్, క్యాన్సర్ చాలా లేట్ స్టేజెస్లో డిటెక్ట్ అయిన వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీకు తెలిసి ఉంటుంది కదా సార్ ఇన్ని డేసే వాళ్ళది అని. సో పేషెంట్స్కి ఎలా కన్వే చేస్తారు ఇన్ని డేస్ ఇన్ని ఇయర్స్ మాత్రమే మీరు బతకగలరు అన్న కన్వే చేయడం అనేది ఎంత కష్టంగా ఉంటుంది మీకు అసలు? దట్ ఈస్ ది మోస్ట్ టఫెస్ట్ థింగ్ యాక్చువల్లీ యాజ్ అ పార్ట్ ఆఫ్ జాబ్. ఫ్రాంక్ గా చెప్పాలి అంటే వెన్ దెర్ ఈస్ హోప్ వి ఆర్ వెరీ ఆనెస్ట్. స్టేజ్ 1 to 3 క్యాన్సర్ ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి చెప్తాం. ఒక కాషన్ కూడా చెప్తాం, ఒక సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్లో తిరిగి కూడా రావచ్చు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అని. బట్ అన్ఫార్చునేట్లీ స్టేజ్ 4లోనే ప్రజెంట్ అయ్యారు, జబ్బు నయం కాదు. సో అలాంటప్పుడు నిజం చెప్పడమే కరెక్ట్ ఉంటుంది. అంటే పేషెంట్కి డైరెక్ట్గా చెప్తారా లేకపోతే? ఇది చాలా కల్చరల్ ఇష్యూ అండి, ఎందుకంటే మన దగ్గర చాలా మంది పేషెంట్కి చెప్పొద్దని అంటారు. పేషెంట్ అటెండర్స్ వచ్చి సార్ ఏం చెప్పొద్దు ఆయన ఇది అవుతారు. నేను అదే చెప్తాను ఒకటే, పేషెంట్ యొక్క మనోభావం ఎలా ఉంటుందన్నది ఫ్యామిలీకి తప్పితే ఇంకెవరికి తెలియదు. అట్ ద సేమ్ టైం నిజం చెప్పాలి కానీ ఆశ చంపకూడదు. ఎవరికైనా హోప్ ఇవ్వకపోతే ఎవరు ట్రీట్మెంట్ తీసుకోరు. సో బట్ దట్ హోప్ షుడ్ నాట్ బి ఫాల్స్ హోప్. సో అదొకట్లా జాగ్రత్తగా, ఇది జబ్బు నయం కాదు కానీ అలా అని చెప్పి డయాబెటీస్ షుగర్ కూడా నయం కాదు, అది లైఫ్ లాంగ్. బట్ దానికి భయపడరు కదా. సో దీనికి కూడా భయపడద్దు, దేర్ ఈస్ ట్రీట్మెంట్. ఎంత ఏది పనిచేస్తుంది అన్నది ఎవరు చెప్పలేరు అని చెప్పేసి యూ హ్యావ్ టు గివ్ దట్ హోప్, అదర్వైజ్ నో వన్ విల్ కమ్. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్గా మేము కన్వే చేసేది అంటే జబ్బు నయం కాదన్నది ఖచ్చితంగా చెప్పిన సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మేము చెప్పేది ఏంటంటే ట్రీట్మెంట్ యొక్క పర్పస్. అక్కడ క్లారిటీ వచ్చినప్పుడు చాలా మంది విల్లింగ్ ఉంటారు. సో ఎంతమంది లైఫ్ని ప్రొలాంగ్ చేసుకోవచ్చు అండ్ ఈ ట్రీట్మెంట్ పర్పస్ చెప్పినప్పుడు ఒప్పుకుంటున్నారు, ఎంతమంది వద్దు అనేసి వెళ్ళిపోతున్నారు? వద్దు అని వెళ్ళిపోయే వాళ్ళ సంఖ్య తక్కువేనండి. ఐ స్టిల్ పుట్ ఇట్ అట్ 5 to 10% నా అనుభవంలో. ఎందుకు అని అంటే ఇవన్నీ కొంచెం సెన్సిటివ్ డిస్కషన్స్. ఇక్కడే మనకి కొంచెం మ్యాన్ పవర్ ఇష్యూస్ కూడా ఉంటాయి అన్నమాట. సో జనరల్గా ఒక స్టేజ్ 4 క్యాన్సర్ పేషెంట్ని కౌన్సిల్ చేయడానికి ఒక 1/2 hour to 45 minutes మినిమం పడుతుంది. సో అంత టైం కనుక కేటాయించి అసలుకి మనం ఏం డీల్ చేస్తున్నాం అంటే దిర్ ఇస్ ఎ ప్రక్రియ. మనం ఒక బ్యాడ్ న్యూస్ బ్రేక్ చేయడానికి కూడా దిర్ ఇస్ అ సైంటిఫిక్ వే టు టెల్ ఇట్. అది చెప్పి నిదానంగా చెప్పి నిజం చెప్తూనే దాన్ని వినేటట్టుగా చెప్పడం, దాన్ని సెన్సేషనలైజ్ చేయకుండా భయపెడుతున్నట్టుగా చెప్పకుండా నిజం చెప్పి ఇది మనకున్నది, ఇది మన ట్రీట్మెంట్ ఉద్దేశం, మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన సైడ్ ఎఫెక్ట్స్ ఇవి కానీ వీటిని మనం ఇలా మేనేజ్ చేస్తాం అని చెప్పి చేయటం బట్టి ఉంటుంది. అండ్ దెర్ ఈస్ నో స్టాండర్డ్, సమ్టైమ్స్ స్టాండర్డ్గా కూడా ఉండదు. మనం ఎదుటివాడి యొక్క అండర్స్టాండింగ్ని బట్టి ఆర్ ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకోగలన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. బట్ మీరు అన్నట్టుగా అది వన్ ఆఫ్ ద మోస్ట్ టఫెస్ట్ పార్ట్ ఆఫ్ ద జాబ్ ఆఫ్ ఎ మెడికల్ ఆంకాలజిస్ట్. కొన్ని సినిమాల్లో చూసాను సార్, అంటే ఇప్పుడు క్యాన్సర్ ఎస్పెషల్లీ వచ్చినప్పుడు హాస్పిటల్ బెడ్కి అంకితం కాకుండా గో అండ్ సీ ద లైఫ్, మీకు కొన్ని రోజులే మిగిలింది, యూ కెన్ గో అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్ అని కొంతమంది చెప్తూ ఉంటారు. డాక్టర్సే చెప్తూ ఉంటారు, లేకపోతే అటుపక్క ఏదో ఒక క్యారెక్టర్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇన్ ద మూవీ చెప్తుంటారు. అది నిజమేనా? వాళ్ళు కథలు చెప్పుకోవడానికి గో ఎంజాయ్ లైఫ్ ఇది అని అంటారు కానీ టైం ఇది అని. కానీ బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఎవరి డెత్ని ప్రెడిక్ట్ చేయలేరు. ఈవెన్ ఇఫ్ స్టేజ్ 4 క్యాన్సర్, దేర్ ఆర్ సమ్ స్టేజ్ 4 క్యాన్సర్ పేషెంట్స్ హూ సర్వైవ్డ్ అంటే హూ ఆర్ హ్యావింగ్ డిసీజ్ బట్ దే ఆర్ సర్వైవింగ్ ఫర్ ఇయర్స్. ఓకే. సమ్ ఆఫ్ ద లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ కొత్త ట్రీట్మెంట్స్ తోటి 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు.
ఉండి ఫైనలీ దే కేమ్ టు అ ఫ్యాక్ట్, ఓకే అట్లీస్ట్ ఐ లివ్ దిస్ 8 years. నాకు జీవితంలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ నేను చూడగలిగాను. నా కూతురు పెళ్ళో కొడుకు పెళ్ళో చేయగలిగాను, నా మనవాళ్ళని వాళ్ళని చూడగలిగాను. అలాంటి వాళ్ళు ఆలోచించుకునే రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. అంత అనుకున్నంత బ్యాడ్ కూడా కాదు. సో వెన్ వీ నో దట్ సంథింగ్ డెఫినెట్లీ ఈ జబ్బు పెరిగి మనిషి ప్రాణాన్ని తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఒక ఇన్ఫార్మ్డ్ చాయిస్ కూడా ఇస్తుంది ఆ మనిషికి. చాలా మంది పెద్దవాళ్ళు ఉంటారు 80 years 75 years. సార్ నేను జీవితంలో అన్ని చూశాను, జస్ట్ నాకు నొప్పి లేకుండా చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఐ ట్రస్ట్ యూ. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పేషెంట్స్, ఎల్డర్లీ పేషెంట్స్ ఈ మాటే అంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా చూసుంటారు. Yes. సార్ వ్యాక్సినేషన్స్ అయితే బ్యూటిఫుల్ డిస్కవరీ యాక్చువల్గా చెప్పాలంటే. సో క్యాన్సర్కి ముందే మనకి ఎందుకు వ్యాక్సినేషన్స్ లేవు, ఉన్నా కానీ కొంతమంది వేయించుకోవట్లేదు, కొన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కొన్ని అన్నీ లేవు. సో ఆ వ్యాక్సినేషన్స్ ఏంటి, అలా వేయించుకుంటే ఎంత యూస్ఫుల్ ఫ్యూచర్లో? వైరస్ రిలేటెడ్ క్యాన్సర్స్ కొన్ని ఉన్నాయి, లైక్ సర్వైకల్ క్యాన్సర్. సో మెజారిటీ ఆఫ్ ది సర్వైకల్ క్యాన్సర్ ఆర్ బికాస్ హెచ్పివి వైరస్ మూలంగా. కొన్ని ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అవి కూడా హెచ్పివి వైరస్ మూలంగా ఉంటాయి. ఇప్పుడు లివర్ క్యాన్సర్స్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఉన్న వాళ్ళకి, సో హెపటైటిస్ బి వచ్చి క్రానిక్ హెపటైటిస్ బి ఉండి లివర్ క్యాన్సర్, అలా కొన్ని వైరసెస్ మూలంగా వచ్చే క్యాన్సర్ని మనం వ్యాక్సినేషన్స్ తోటి ప్రివెంట్ చేసుకోవచ్చు. బట్ ఒక యూనివర్సల్ క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి అవి ఇంకా రీసెర్చ్ స్టేజ్లోనే ఉన్నాయి తప్పితే ఒక ప్రామిసింగ్ అన్నది రాలేదు. దానికి ఉన్న డిఫికల్టీస్ ఏంటంటే 200 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్, ఎన్ని క్యాన్సర్స్ ని అది ప్రివెంట్ చేయగలుగుతుంది, ఆర్ కామన్ క్యాన్సర్స్ ని ఏమన్నా ఒకటి ప్రివెంట్ చేయగలుగుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ అయినా కానీ అందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. సో ఎన్ని రకాలను ఆపుతుంది, ఎన్ని రోజులు పనిచేస్తుంది, ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, మనకి క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి ఆన్సర్స్ కన్నా. సో అందుకే అది ఇంకా రీసెర్చ్ స్టేజ్లోనే ఉంది మనకి యూనివర్సల్ క్యాన్సర్ వ్యాక్సిన్. సార్ ఫ్యూచర్లో ఎప్పుడైనా అంతే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది కాబట్టి మెడికల్గా ప్రతి చోట క్యాన్సర్ ఫ్రీ వరల్డ్ని చూడగలమా? ఇస్ ఇట్ పాసిబుల్? ఒకటి ఏంటంటే రియలిస్టిక్గా చూడాలంటే మనం ఆ పొజిషన్ నుంచి చాలా దూరంగా ఉన్నాం. ఓకే, నంబర్స్ చూస్తే. ఆప్టిమిస్ట్గా చూడాలి అంటే మేబీ ఎప్పుడు అనే అడగలేము, చెప్పలేము. ఇప్పటికీ అంటే మీరు అన్నట్టు బోల్డ్ అని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాజెస్ ఆఫ్ క్యాన్సర్ ఇస్ సో మెనీ ఫ్యాక్టర్స్ అంటారు. మనకు తెలిసి చేయకూడని థింగ్స్ ఏంటి సార్ చిన్నప్పటి నుంచి? ఇప్పుడు పిల్లలు పుడుతున్నారు, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఇప్పుడు మనం ఉన్నాము, ఈ ఏజ్లో కూడా వీ కెన్ ప్రివెంట్ సర్టెన్ థింగ్స్ సో దట్ క్యాన్సర్ మనకు రాకుండా ఉండొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్లీ క్యాన్సర్ రీసెర్చ్ జరుగుతున్నప్పుడు చాలా మంది అర్థం చేసుకుంది ఏంటి అంటే ఇది ఒక లైఫ్ స్టైల్ రిలేటెడ్ క్యాన్సర్స్ చూస్తున్నాం మనం ఎక్కువగా. మెయిన్గా వాట్ వీఆర్ షిఫ్టింగ్ టువర్డ్స్ క్యాన్సర్ రేట్స్కి ఇన్సిడెన్స్ చూస్తుంటే ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్. ఇంకా మోర్ ఇంపార్టెంట్లీ ఒబిసిటీ, దట్ ఈస్ ది ఒక పెద్ద ఎపిడెమిక్ ప్రపోర్షన్స్లో పెరుగుతుంది. సో ఇంటేక్ ఆఫ్ షుగర్స్ వల్ల ఒబేసిటీ వస్తుంది, వన్ ఆఫ్ ద రీజన్స్. సో ఇంటేక్ ఆఫ్ షుగర్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒబిసిటీ ఏది క్రాస్ చేసినా లాంగ్ స్టాండింగ్ ఒబిసిటీ ఉందనుకోండి, కొన్ని క్యాన్సర్స్ రిస్క్ పెరుగుతాయి. ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ, కొలాన్ క్యాన్సర్స్ కానీ, ఇవన్నీ సో మెనీ క్యాన్సర్స్ వేర్ ఒబిసిటీ ఈజ్ రిస్క్ ఫ్యాక్టర్. సో ఈ ఒబిసిటీ కూడా బాగా పెరిగింది. మనం చూసినట్టయితే జస్ట్ గవర్నమెంట్ డేటా చూద్దాం. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటాలో 25% of Indians are obese. This is the 5th survey. 6th is ongoing. But when it was started, the rate was around 13%. ఈ NFHS survey ఎప్పుడు స్టార్ట్ అయింది? అరౌండ్ 2010-11. We had 5 rounds. 5 rounds లో we are seeing doubling of obesity rates overall prevalence గా చూసుకుంటే. అండ్ అలార్మింగ్లీ ఏజ్ లెస్ దెన్ 40లో ఒబిసిటీ చూస్తున్నాం. చైల్డ్హుడ్ ఒబిసిటీ ఆల్మోస్ట్ 7-8%కి వెళ్ళిపోయింది. 2 to 3% ఉన్నది కాస్త. ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ క్యాన్సర్ ఇస్ మోర్ రిస్క్ ఉంటుంది. 1 year స్మోక్ చేసిన వాడికి 20 years స్మోక్ చేసిన వాడికి డిఫరెన్స్ ఉంది. అలాగే మీరు 50 years లో బాగా లావ్ అవ్వడానికి 10 years అప్పుడే లావ్ అవ్వడానికి చాలా తేడా ఉంది. అయితే చిన్నపిల్లలు చబ్బీగా ఉంటేనే హెల్దీగా ఉంటారు అనే పేరెంట్స్ చాలా మందిని చూశాను. సన్నగా ఉన్న చిన్నపిల్లల్ని వీక్, అసలు హెల్దీగా లేడు అంటున్నారు. ఇది నిజంగా చాలా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఐ ఫేస్ అ లాట్. మా పాప చాలా సన్నగా ఉంటుంది, సో అన్హెల్దీగా ఉందేమో, హెల్దీగా లేదేమో, ఒకసారి చూపించు, తినట్లేదేమో అని కొంత చబ్బీగా ఉన్న పేరెంట్స్ చెప్తూ ఉంటారు. దే గివ్ అడ్వైజ్. చబ్బీగా ఉంటే, క్యూట్ గా ఉంటే దే ఆర్ హెల్దీ అన్న ఫీలింగ్ వస్తుంది. అలా కాదు, మోర్ ఇంపార్టెంట్ గా మనం చూడాల్సింది వాళ్ళ గ్రోత్ ట్రాజెక్టరీ. వాళ్ళ వెయిట్ ఫర్ ఏజ్ కానీ, హైట్ ఫర్ ఏజ్ కానీ అవి పెరుగుతున్నాయా, ట్రెండ్ ఎలా ఉంది అన్నది చూసుకుని దే ఆర్ హెల్దీయా లేదా అని చెప్పాలి. అన్ఫార్చునేట్లీ వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ అట్ అ వెరీ యంగ్ ఏజ్.
సో ఇలా చాలా ఫాస్ట్ ఫుడ్స్ బీట్ ఫ్రెంచ్ ఫ్రైస్ కానివ్వండి, లాట్ ఆఫ్ సో ఈ ప్రాసెస్డ్ మిల్క్ ఫుడ్స్ లో కలుపుకునే డ్రింక్స్ ఉన్నాయి, హార్లిక్స్, కాంప్లైన్. ఇప్పుడు కొత్తగా చాలా వస్తున్నాయి, షుగర్ బేస్డ్ తోనే వస్తున్నాయి కానీ Yes. షుగర్ ఫ్రీ అంటున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను అందరికి సలహా ఇచ్చేది ఏంటంటే అందరూ చూడండి ఆ ప్యాక్స్ లో ఎంత షుగర్ ఉంది అన్నది. సో చూసి అవన్నీ వీఆర్ లేయింగ్ ది ఫౌండేషన్ ఫర్ ఒబిసిటీ. సెకండ్ థింగ్ ఈజ్ ఫిజికల్ యాక్టివిటీ. మోర్ ఇంపార్టెంట్ అందరు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టిల్ ది లాస్ట్ 50-60 ఇయర్స్ కూడా ఇంత ఎలక్ట్రిసిటీ లేనప్పుడు, ఇది లేనప్పుడు చీకటి పడ్డాక తిని పడుకోవడం, తెల్లవారుజామున లేవడం, పనికి వెళ్ళడం, చేయడం, వాకింగ్ ఎక్కువ ఉండేది, రోజువారీ డైలీ వర్క్ ఎక్కువ ఉండేది, ఎర్లీగా పడుకునేవాళ్ళు, ఎర్లీగా పడుకునేవాడు. ఎర్లీగా తినేవాళ్ళు. సో ఇవన్నీ వీఆర్ నాట్ ప్లేయింగ్ విత్ అవర్ బాడీ. నౌ వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. చాలా మందికి తెలీదు నైట్ షిఫ్ట్ వర్క్ ఈజ్ అ కేటగిరీ టు బి కార్సినోజన్. నైట్ షిఫ్ట్ చేసే Yes. వాళ్ళకి ఇట్ ఈస్ మీరు IARC అని ఉంటుంది. ఇప్పుడు భయపడతారేమో సార్ నైట్ షిఫ్ట్స్. ఇప్పుడు చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ నైట్ షిఫ్ట్స్ చేస్తుంటారు. మరి భయంకరంగా ఏంటంటే షిఫ్ట్స్ కూడా మారుతూ ఉంటారు, ఒక బయలాజికల్ రిథమ్ అనేది ఉండదు ఎవరికి. ఇది ఉందండి, పబ్లిక్ డొమైన్ లో డేటా ఉంది. నైట్ షిఫ్ట్ వర్క్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ బై IARC కార్సినోజన్ లిస్ట్ లో. ఇట్ ఈస్ వన్ ఆఫ్ దెమ్. కాకపోతే దాని కేటగిరీ 2 లో పెట్టారు. కేటగిరీ బ్యాన్ చేస్తే బెటర్ ఏమో సార్ నైట్ షిఫ్ట్ వర్క్స్. ఇంపాసిబుల్ థింగ్. డిఫికల్ట్. బట్ అట్లీస్ట్ నైట్ పార్టీని తగ్గించచ్చుగా. పార్టీంగ్, నైట్ పార్టీస్ కూడా చాలా ఇట్స్ నాట్ లైక్ పాపం చాలా మంది వితౌట్ చాయిస్ జాబ్స్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ అవసరం కోసం అని ఉద్యోగాలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటే, అవసరం లేకపోయినా అర్ధరాత్రి వరకు పబ్స్ నడిపించి Yeah. లేట్ నైట్ పార్టీంగ్ చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. యు ఆర్ ఆస్కింగ్ ఫర్ ఇట్. సో ఒక 5 థింగ్స్ ఏంటి సార్ అన్వాంటెడ్ థింగ్స్ మనం చేస్తుంది క్యాన్సర్ ని మనము రిస్క్ ఫ్యాక్టర్ గా ఎక్కువగా పెంచుకోవడానికి? ముఖ్యంగా అండి లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాను. 5 థింగ్స్ అంటే సే నో టు టొబాకో అండ్ ఆల్కహాల్, ద మోస్ట్ ఇంపార్టెంట్. అది ఆల్మోస్ట్ అందరం చెప్తూ అలసిపోయాం కానీ అది మానట్లేదు. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఫిజికల్ యాక్టివిటీ. ఇది కొంచెం పాజిటివ్ గానే అవుతుంది సొసైటీలో. ఐఎమ్ సీయింగ్ మోర్ యంగ్ పీపుల్, ఎల్డర్లీ పీపుల్ అందరూ కూడా మేము వాకింగ్ చేయాలి, ఇవి చెయ్యాలి అని చెప్పేసి చేస్తున్నాం. అది మనం కమ్యూనిటీ లెవెల్లో ఇంకా దాన్ని ఎక్కువ ప్రోత్సహించాలి. వీ నీడ్ టు హావ్ గుడ్ సైక్లింగ్ ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్, గొప్ప పేద చిన్నవాడు పెద్దవాడని లేకుండా ఫిజికల్ యాక్టివిటీని ప్రమోట్ చేసే విధంగా వీ షుడ్ మూవ్ యాజ్ అ సొసైటీ. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించడం, షుగర్స్ ఇవి తగ్గించడం, టేకింగ్ మోర్ హోల్సమ్ ఫుడ్, ఫ్రెష్ ఫుడ్, మోర్ కలర్ఫుల్ ఫుడ్. ఫోర్త్ థింగ్ ఈస్ ప్రివెంటబుల్ థింగ్స్, వ్యాక్సినేషన్స్ కానివ్వండి. ద ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ స్క్రీనింగ్. చెప్పిన ఈ టొబాకో లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి అనదర్ 20-30% అట్లీస్ట్ ది బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ అన్నది స్క్రీనింగ్. చాలా మందిని నేను అడుగుతూ ఉంటాను, మీ ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఎంతమంది మీరు స్క్రీనింగ్ చేయించారు బిఫోర్ యూ టాక్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఐఎమ్ అ లవింగ్ హస్బెండ్ అండ్ ఐఎమ్ అ లవింగ్ సన్ ఆర్ అ ఫాదర్ ఇది అనుకున్నప్పుడు హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ గెట్ అ మ్యామోగ్రామ్ డన్, హౌ మెనీ టైమ్స్ ఎన్నిసార్లు ఈ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించారు? ఇవి ఇంపార్టెంట్. సార్ ఒకప్పుడు క్యాన్సర్ వస్తే సరైన ట్రీట్మెంట్స్ లేక చనిపోవడం అనేది ఎక్కువగా వింటున్నాం. ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చేసాయి అండ్ క్యాన్సర్ ఉన్నా కూడా చాలా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరిగిపోతుంది అని విన్నాను. వాట్ ఆర్ ద అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి అండ్ హౌ కాస్ట్లీ దే ఆర్? ఆబ్వియస్లీ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కొన్ని కాస్ట్లీగానే ఉంటాయండి. బట్ ఎస్ ద ఫీల్డ్ ఈస్ చేంజింగ్ ర్యాపిడ్లీ. ఉదాహరణకి ఇప్పుడు లంగ్ క్యాన్సరే చూసుకున్నాం అనుకోండి, 2010 ఆ టైంలో 15-16 years బ్యాక్ లంగ్ క్యాన్సర్ అంటే యావరేజ్ సర్వైవల్ వాజ్ అరౌండ్ 1 year. నౌ దట్ యావరేజ్ సర్వైవల్ హ్యాస్ ఇంక్రీస్డ్. ఎందుకు అంటే మన అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ మాలిక్యులర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ క్యాన్సర్ పెరిగి అన్నీ ఒకటేలా కాకుండా డిఫరెంట్ ఉండి మోర్ నంబర్ ఆఫ్ టార్గెటెడ్ థెరపీ అగేన్స్ట్ ఎవ్రీ క్యాన్సర్ని ఒక డిఫరెంట్ వేలో ట్రీట్ చేయడం. దాన్ని మనం బ్రాడ్గా చెప్పాలంటే ప్రిసిషన్ ఆంకాలజీ ఆర్ ప్రిసిషన్ మెడిసిన్ అంటున్నాం. సో కీమోథెరపీ ఈజ్ సంథింగ్ లైక్ అ కార్పెట్ బాంబింగ్. మనం మొత్తం ఒక దొంగ ఒక బిల్డింగ్లో దాక్కున్నాడో బిల్డింగ్ మొత్తం కూల్చేయడం. క్యాన్సర్ సెల్స్ పెరగడానికి ఏదైతే ఇంపార్టెంట్ మెకానిజం ఉందో దాన్ని టార్గెట్ చేస్తున్నాం మనం. సో దాంతో ఏంటి అంటే వీఆర్ సీయింగ్ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, లాంగర్ పీపుల్ ఆర్ లివింగ్ విత్ అ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో దీస్ ఆర్ ది అడ్వాన్స్మెంట్స్ టార్గెటెడ్ థెరపీ. సెకండ్, మనం ఇందాక టాక్ లో ముందు చెప్పాం ఇమ్యూనోథెరపీ గురించి, ఇమ్యూన్ సిస్టమ్ దాని గురించి. దేర్ ఆర్ న్యూవర్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్. ఇవి ఏం చేస్తాయంటే మన బాడీలోని ఇమ్యూన్ సెల్స్ ని స్టిమ్యులేట్ చేస్తాయి టు అటాక్ ద క్యాన్సర్ సెల్స్. దట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఇమ్యూనోథెరపీ. సో ఈ ఇమ్యూనోథెరపీలో మనకి కొత్త కొత్త డ్రగ్స్ రావడం, వాటిని మనం కాంబినేషన్ ఒక్కొక్కసారి
ఇన్ కాంబినేషన్ విత్ కీమోథెరపీ, ఇన్ కాంబినేషన్ విత్ టార్గెటెడ్ థెరపీ ఇవ్వడంతో చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. ఎగ్జాంపుల్ కొన్ని క్యాన్సర్స్లో కీమోథెరపీ కూడా పనిచేయని క్యాన్సర్స్, ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, మెలనోమా అనే ఒక స్కిన్ క్యాన్సర్, వీళ్ళలో అసలుకి ఎప్పుడు కీమోథెరపీ నెవర్ వర్క్డ్. ఓకే. ఇలాంటి క్యాన్సర్స్లో ఇమ్యూనోథెరపీ ఈస్ డూయింగ్ వండర్స్. సో వీఆర్ సీయింగ్ పీపుల్ who would either live 2 or 3 years are living 6 years, 7 years, 8 years also. ఇందులోనే ప్రక్రియగా ఈ సెల్యులర్ థెరపీ, కార్టీ సెల్ థెరపీ అని ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి అనమాట. ఎస్పెషల్లీ ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్స్లో మనం వాడేది. సో పేషెంట్ యొక్క టీ సెల్సే తీసుకుని, టీ లింఫోసైట్స్ అనే కణాలు పేషెంట్వి తీసుకుని, అవి క్యాన్సర్కి అగేన్స్ట్ మనం ఇంజనీర్ చేసి అవి మళ్ళీ పేషెంట్కి తిరిగి ఎక్కించడం, జస్ట్ లైక్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఎక్కించడం. సో దీంతో వీఆర్ రీఇంజనీరింగ్ ద పేషెంట్స్ ఇమ్యూన్ సిస్టమ్ టు ఫైట్ ద క్యాన్సర్. సో వీటితోటి కూడా కొన్ని అమేజింగ్ రిజల్ట్స్ అన్నవి రావటం అంటూ జరుగుతుంది. వెరీ ఎర్లీ స్టేజ్లో మనకి మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్లో ఉన్న కొత్త రావడంతో ఎవరిని మనం ట్రీట్ చేయాలి, ఎవరిని మనం అబ్జర్వ్ చేయొచ్చు అన్నది కూడా మనకు వస్తుంది. ప్రతి పార్ట్కి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. సో విచ్ ఇస్ అ డేంజరస్ అండ్ డ్రెడ్ఫుల్ క్యాన్సర్, విచ్ టైప్? డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ అండ్ టైప్ అన్నాను కదండి. సో మోస్ట్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ కానీ, గాల్ బ్లాడర్ క్యాన్సర్స్ కానీ, అండ్ సమ్ కైండ్స్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, గ్లయోబ్లాస్టోమా, గ్రేడ్ 4 గ్లయోబ్లాస్టోమాస్ కానీ, దీస్ ఆర్ ఆల్ బ్యాడ్ వన్స్. సో బ్రెయిన్ క్యాన్సర్ అలాగే స్ట్రెస్ వల్ల క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? నో, స్ట్రెస్ వల్ల క్యాన్సర్ డైరెక్ట్గా రాదు, కానీ బట్ క్రానిక్ స్ట్రెస్ ఉన్నప్పుడు యు ఆర్ సబ్జెక్టింగ్ అగైన్ టు దట్ స్లైట్లీ ఇంక్రీజ్ రిస్క్. మనం ఇప్పుడు క్యాన్సర్లో కాజ్ ఎఫెక్ట్ మాట్లాడడం, రిస్క్ నో రిస్క్ అన్నట్టు. బికాస్ కాజ్ ఇంకా ఎక్కువగా దీని వల్లే వస్తుంది అన్నది అయితే చెప్పలేము. ఇట్స్ జస్ట్ లైక్ వేరింగ్ ఎ హెల్మెట్. అంటే బైక్ లో వెళ్తూ హెల్మెట్ పెట్టుకోలేదు అనుకోండి, ద రిస్క్ ఆఫ్ హెడ్ ఇంజురీ అండ్ డైయింగ్ ఆఫ్ హెడ్ ఇంజురీ ఎక్కువ. అదే హెల్మెట్ పెట్టుకుంటే ఆ హెడ్ ఇంజురీ రిస్క్ తగ్గుతుంది, కానీ యాక్సిడెంట్ రిస్క్ తగ్గదు. ఆ యాక్సిడెంట్ రిస్క్ అనేది వాడు నడిపేవాడిని బట్టి ఉంటుంది. అలా అనమాట. టాక్ అబౌట్ ద రిస్క్ అనమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్.